ప్రమోషన్ వస్తుంది. ప్రమోషన్ కోసమే పనిచేస్తే కామెడీ తప్ప ఇంకేం రాదు. కావాలంటే ఈ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ స్టోరీ చూడండి, మీకే ప్రూవ్ అయిపోతుంది. లెట్స్ వెల్కమ్ రాకెట్ రాఘవ అండ్ టీమ్. కానిస్టేబుల్ సార్, వెళ్ళి అనసూయ గారిని అరెస్ట్ చేసి తీసుకురా. ఎందుకు సార్? ఈ మధ్య ఆవిడ మీద కంప్లైంట్లు వస్తున్నాయి. దేనికి సార్? కుర్రోళ్ళ మనసులు దోచుకుంటున్నారంట. కుర్రోళ్ళ మనసులు దోచుకున్నారా? అయితే మీరు సేఫ్ అన్నమాట. అయ్యయ్యో, ఈ మధ్య ఒకళ్ళ ఇంట్లో ఆదాయానికి మించి బంగారం ఎక్కువగా ఉంది, బంగారం సీజ్ చేసి తీసుకురా. మనం తెచ్చావా నువ్వు? తెచ్చాను కదా సార్. ఎక్కడ పెట్టావు? ఎదురుగుండా జడ్జి సీట్లో పెట్టా. అదిగో. అయ్యో, ఏం సార్ మళ్ళీ కొడతారు? లేకపోతే డైమండ్ ని పట్టుకుని బంగారం అంటావా నువ్వు? ఆయన కూడా ఎన్నో బిస్కెట్లకి పడిపోయే రకం కాదు సారు. నిప్పు నీతికి నిజాయితీకి కేర్ ఆఫ్ అడ్రస్, మంచితనానికి చొక్కా ప్యాంటు వేసినట్టుంటారు సార్. మంచితనానికి డ్రై రేట్ మర్చిపోతారు మీరు. చూపే బంగారం ఆయనే, శ్రీవల్లి మాటే మాణిక్యమాయనే. కానిస్టేబుల్, ఏమైంది సార్? రాత్రి నుంచి ఒకటే కొడుకు నొప్పయ్యా. దానికి నా దగ్గర ఒక చిట్కా ఉంది సార్, అది చెప్తే తగ్గిపోతారు. దానికి ఎందుకు సార్ మీరు కంగారు పడతారు? ఒక రాగి పాత్ర తీసుకుని వాన వస్తున్నప్పుడు ఆ వర్షం నీళ్లు పట్టుకుని ఒక 4 రోజులు అలా నిల్వ ఉంచుకుని 5వ రోజు పొద్దున్న నేను ఎత్తి మీద పోసుకోవాలి సార్. కడుపులో తగ్గిపోద్దా? జుట్టు తడిసిపోతుంది సార్. తుడుచుకుని డాక్టర్ దగ్గరికి వెళ్తే తగ్గిపోద్ది సార్. ఏం మాట్లాడుతున్నావా నువ్వు? ఏం మాట్లాడుతున్నావు? అదృష్ట రేఖలు ఉన్నాయి సార్ మీకు. ఎక్కడరా మొత్తం? ఇక్కడ కాదు సార్, ఇక్కడ మీకు అదృష్ట రేఖలు ఉన్నాయండి బాబు. చాలా క్రీములు వాడానండి. ఈ పోట్లేదు ఏంటో. క్రీములు వాడితే బాగుండి మా ఇంట్లో చిట్కా పాటిస్తుంటాం. మీరు కూడా చిట్కా పాటిస్తే తగ్గిపోతుంది సార్. ఎంత స్టీల్ గిన్నె లో ఎంత గడ్డ పెరుగు వేసుకోవాలి సార్. చిటికిడి పసుపు వేసుకుని తాజా లేత వేప కొమ్మ అలా విరిచి ఆ పుల్ల తెచ్చి ఇలా అరగంట తిప్పాలండి. రాత్రి 9 గంటల వరకు ఫ్రిడ్జ్ లో పెట్టి తీయాలండి. తీసి అలా బయట పడదొప్పి వెళ్ళి టైంకి పడుకుంటే ఈ సార్లు తగ్గుతాయండి. నేను నిజంగా రాసుకుందాం అనుకున్నాను ఇంటికి వెళ్ళాక. మీకేమండి బాబు? సరే సరేగానే మీరు అందరు ఉన్నారు కాబట్టి అది తీసినట్టు రౌండ్ వేద్దాం. ఇప్పుడే తీసుకొస్తాను సార్. నేను మీరు ఇంకా భయపడాల్సిన పని లేదు సార్. గజదొంగ తప్పించుకుని పారిపోయాడు సార్. ఒరే 10 రోజులు తిరిగి పట్టుకున్నావు రండి. ఫోన్ వస్తుందంటే. అమ్మో సార్ సార్ సార్. ఓకే, ఏమైంది సార్? సెల్ ఫోన్ లో బ్యాలెన్స్ అయిపోయి ఉంటది. డిఎస్పీ గారు వస్తున్నారంటరా. ఒరే ఇప్పుడు వచ్చాడు దొంగేడని అడిగితే నేను ఏం చెప్పను. తీసుకెళ్లి లోపల కూర్చోబెట్టండి. అయ్యి బాబా మేడం స్కిట్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు అక్కడికి వచ్చారేంటి? ఒరే ఇప్పుడు డిఎస్పీ వచ్చి దొంగేడని నేను ఉద్యోగం పోతున్నాను. ఏడుతారండి చిన్నపిల్లలాగా. దొంగోడు ఎలా ఉంటాడో డిఎస్పీ గారికి తెలుసా? తెలీదు. మీరు ఎలా ఉంటారో తెలుసా? అస్సలు తెలీదు. ఏం బతుకండి మీది? ఆయనకి తెలియక జనాలకి తెలియక. చిచ్చి చిచ్చి. దానికి ఒక ఐడియా ఉంది నా దగ్గర. ఏంటది? దొంగ మీరు ఎలా ఉంటారో ఆయనకి తెలియదు. మీరు 5 రోజులు సెలవు పెట్టేసి ఆ తర్వాత దొంగ వేసం మీరు వేసుకుని కూర్చోండి. ఐడియా బాగానే ఉంది కానీ ఆ దొంగడు కేట నువ్వు చేయొచ్చు కదా. నన్ను ఆర్టిస్ట్ అంటే నమ్ముతారు కానీ దొంగోడు అంటే నమ్మరండి. మరి నన్ను? దొంగోడు అంటే నమ్ముతారు కానీ ఆర్టిస్ట్ అంటే అసలు నమ్మరండి. సరే నేను రెడీ చేస్తాను సార్. రాత్రి దొంగ ఎలా పారిపోయి ఉంటారు అసలు? ఆ మాత్రం తెలీదా నీకు? ఇలా తలుపు అని తీసుకుని అలా వెళ్ళిపోయాడయ్యా. ఎలా చెప్పాను? ఆ రావడం లేట్ అయింది, లేక చేశారు కానీ పెద్ద పేర్లేదండి. ఇప్పుడు పేలిందా? పేలిందండి. పర్ఫెక్ట్. తెల్లో ఉండాల్సినోడు బయటకు వచ్చింది చాలా మా ఎస్ఐ ఎలా ఉంటాడు నాకు తెలియదు. డబ్బాకి బట్టలు వేసిన ఉంటుంటాడు. ఎస్ఐ పేరు చెప్పు. సరిగ్గా చూడరా. డబ్బాలు నేనే. మన ఎస్ఐ గారేంట్రా? అవును సార్. ఎంతలా ఇన్వాల్వ్ అయిపోయారేంటి? ఆయనకి ఇన్వాల్వ్ అవుతా. మీరు కుక్కను కొట్టినట్టు కొట్టారు పాపం. ఏంటి సార్ యాక్టింగ్? నిజంగా అసలు మీరు యాక్టింగ్ స్కూల్కి వెళ్ళారా సార్? వెళ్ళలేదు. వెళ్ళొచ్చు కదా సార్. సార్ డిఎస్పీ గారు వస్తున్నారు సార్. देखो देखो गब्बर सिंह ऑल इंडिया की हाइपर सिंह
డిఎస్పి దొరబాబు హియర్. తప్పు చేసిన వాడు ఎవడో తప్పించుకోలేడు. మీరు ఎలా తప్పించుకున్నారు సార్? సరే గాని ఆ గజ దొంగని ఎవరన్నా పట్టుకున్నారంట కదా, ఏడాడు? చాలా కష్టపడి పట్టున్నాం. ఇడిగో సార్. ఏంటి ఇలా వణుకుతున్నాడు ఈడు? అంటే గజ్జ దొంగ కదండి, దాన్ని రిజిస్టర్ చేస్తారండి కసగసగా. దానికి ఎందుకు ఎంత యాక్టింగ్ చేయడు? ఈడు ఆటం అలాగే ఉంటది కదా. ఆ బంగారం ఎక్కడ దాచాడో చెప్పాడా? చెప్పలేదు సార్. ఇప్పుడు నేను చెప్పిస్తాను సార్. నేను మిమ్మల్ని కొట్టిన ట్యాక్ చేస్తాను, మీరు దెబ్బలు రైన ట్యాక్ చేయాలండి. యాక్టింగ్ కదా, చింపేత నెల్లు. 9 సంవత్సరాల నుంచి ఇలాగే నమ్ముతున్నామండి ఈయన్ని. ఎక్కడ పెట్టారా బంగారం? చెప్పు, ఎక్కడ పెట్టావు? ఎక్కడ పెట్టావు? వీడికి జన్మకి యాక్టింగ్ రాదండి అసలు. కానిస్టేబుల్ ఆపింగ్ చచ్చిపోతాడు. ఇచ్చేస్తాడండి, వాళ్ళ ఇంట్లో ఉంది, సాయంత్రం తెచ్చి ఇచ్చేస్తానని చెప్పాడు సార్. సరే అయితే. ఏమండి ఎంత లేట్ వచ్చావండి? నీ ఆవిడే ఒక్క 5 నిమిషాలు మా ఆవిడగా యాక్ట్ చేస్తుంది. ఓకే ఓకే. ఏమండి మేడం మేడం, మీ ఇద్దరు మొగుడు పిల్లలంటే నాకు ఎందుకో నమ్మబుద్ధి కావట్లేదు అయ్యా. వంకాయ కూర తెమ్మని చెప్పాను, తెచ్చావా నువ్వు? వంకాయలు దొరకలేదు. ఏంటి ఆడవాళ్ళ మీద చేసుకుంటున్నావు? వంకాయ కూర కోసం చంపేస్తే మీ ఇద్దరు మొగుడు పిల్లలని నమ్మాను. నమ్మారంటే వెళ్ళిపో, నమ్మారంటే వెళ్ళిపో. నీ పనితనం చాలా బాగుంది సార్. నీకు ఎస్ఐగా ప్రమోట్ చేస్తున్నా. థ్యాంక్ యూ సార్. నేను వాడు హెడ్ కానిస్టేబుల్. థ్యాంక్ యూ సార్. మీ ఎస్ఐ వచ్చాడు అనుకో, ఉద్యోగంలో తీస్తేనని చెప్పు. సార్. ఈ ఆటం చూడబోతుంది, నేను అర్జెంట్ గా అండమాన్లో వేసాడు. రాత్రంతా ఎక్కడికి వెళ్ళావు నువ్వు? బాత్రూమ్కి వెళ్ళాను సార్, బాగా నిద్ర పట్టేసింది. బాత్రూమ్ రాకెట్ ఇట్లా చూడమన్నా నిన్ను. ఏం మాట్లాడుతున్నావు? ఇంకా అన్ని మానేసాయి. ఇప్పుడు వచ్చావు కదా, బట్టలు మార్చుకుని ఇంటికి వెళ్ళిపో. ఏదో పనులు చేయకుని శిక్ష అయిపోయింది. మంచిగా బతికే ఆడి యాసం మీరు వేసేది తెలిసింది అనుకోండి, 2 ఏళ్ళు కాస్త 10 ఏళ్ళకి వెళ్తది. అవునా? మరి నేనేం చేయను రా? అండమాన్ వెళ్ళి దొంగ చేశాడు, దొంగ నేను ఎస్ఐ అయిపోయాను, సేఫ్. మా స్కిట్ పరిస్థితి ఏంటి? ఆ నాయకుడు అండమాన్ వెళ్ళిపోయాడు, అది కూడా సేఫే. అమ్మయ్యా. లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా. పాపం నాకు ఎప్పుడు ఇలా బుక్ అయిపోతాడో ఇందు మ్యామ్. రాఘవ గారు ఫేస్ లో ఇన్నోసెంట్ ఉంటుంది కానీ ఆయన యాక్టివిటీ అంతా చూసారంటే చాలా కంత్రిగా Very ఉంటుంది. చాలా చాలా బాగా అనిపించింది. అండ్ ఆ ఐడియాని ఆయన మీదకి రుద్దడం, పాపం ఆయన వెళ్ళడం, స్కిట్ అంతా కూడా కాంటెంట్ చాలా చాలా బాగా అనిపించింది. నైస్, వెరీ నైస్, ఎంజాయ్డ్ అండి. థ్యాంక్ యూ ఇందు మ్యామ్. మనో గారు, రాఘవ అసలు ఇప్పుడు ఏ క్యారెక్టర్ చేసినా లీనమైపోతారు అసలు. దాంట్లో ఎక్స్ట్రానరీ కాంబినేషన్ అశోక్, నాగి గారు అండ్ రాఘవ. దీంట్లో పోలీస్ గా దొరబాబుని తీసుకోవాలని ఎందుకు అనిపించింది నాకు అర్థం కాల. ఫెంటాస్టిక్, సూపర్.